స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్పిటళ్ళ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర ఇట్లాగా బస్ స్టాండ్‌ల దగ్గర ఇట్లాంటి చోట్ల వీధి కుక్కలు కనబడడానికి వీల్లేదు. అలాగే ఆవులు, ఎద్దులు ఇయన్నీ ఉంటాయి గదా! రోడ్ల మీదన వదిలేసేసేటటువంటి ఇట్లాంటియేవి కనబడడానికి వీల్లేదు. ఇవన్నిటికిని కూడా ఓ షెల్టర్‌లో పెట్టండి. వాటికి తగినటువంటి ఏర్పాట్లు చేయండి. అట్లాగే కనిపించే ప్రతి కుక్కని తీసుకెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి. ఆడైనా, మగైనా సరే. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ అసలు వదిలిపెట్టబాకండి. వాటికి సెపరేట్ ఏరియాలో ప్రిపేర్ చేయండి. ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది సాధ్యమా? అంటే సాధ్యమే. అసాధ్యమేమి కాదు. కాకపోతే దీనికి నిధులు కావాలి. సేమ్ టైమ్ బాధ్యతాయుతత్వం కావాలి. పబ్లిక్ సహకారము కావాలి. ఇంట్లో పెంచుకునే కుక్కల్ని పెంచుకునేటటువంటోళ్ళు కూడా వీధి కుక్కల్ని వ్యతిరేకిస్తారు. అదే సందర్భంలో ఇంట్లో కుక్కల్ని పెంచుకోని వాళ్ళు వీధి కుక్కలకి అంతేసి ఈ మధ్య కాలంలో కాస్త ఆ జీవకారుణ్య ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడేమి ఇంటిమేట్ చేయరు. ఇదివరకైతే గనక ఇంటిమేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటిమేట్ చేస్తే వెంటనే ఇదివరకేంటంటే ఈ డాగ్ క్యాచర్స్ ఉండేవాళ్ళు. ప్రత్యేకించి కుక్కలు పెద్ద పెద్ద వలలేసి, పెద్ద పెద్ద మిషన్ లాంటిది పట్టుకొచ్చి ఏసి ఆ కుక్కల వెహికల్స్ ఉండేవి. మా చిన్నప్పుడేంది మేము పెద్దయ్యాక కూడా మేము కాలేజీలు చదివేటప్పుడు కూడా ఉండేది. ఆ వెహికల్ వచ్చిందంటే కుక్కలన్నీ పరుగులు పెట్టి పారిపోయి ఇళ్లల్లో తెలియకుండా ఇళ్లలోకొచ్చి బకెట్ల పక్కన అక్కడ దాక్కుని అరవద్దని చెప్పేసి ఓ రకంగా నోటితో చెప్పలేక అవి ఎంత భయంగా దాక్కున్నాయి అనమాట. మేము అట్లాంటి టైంలో వాళ్ళకి చెప్పకుండా దాచేవాళ్ళం. పోనీలే పాపం అది ఇబ్బంది పడుతుంది అన్నటువంటిది. అట్లాంటివి కూడా చూసాం. అయితే అప్పుడు ఇంత కరవడాలు ఇట్లాంటివి లేవు. ఆహారం కూడా రోడ్ల మీదనే చెత్త కుండీల దగ్గర వేసేవాళ్ళం కాబట్టి వీటికి తినడానికి వీలుండేది. ఇప్పుడేంటంటే ఇళ్ళ దగ్గరకు వచ్చి చెత్త పట్టుకుపోతున్నారు కాబట్టి ఆహారం వీటికి రోడ్డు మీద దొరకట్లేదు. ఎవడన్నా నేస్తే తప్పించి దొరకట్లేదు. దానివల్లనే అవి కాస్త అడమెంట్‌గా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ వీధి కుక్కలకు సంబంధించి చెయ్యాలా అంటే చిత్తశుద్ధి ఉండాలి. అది చేయగలిగితే బానే ఉంటుంది.